ఈ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి, ప్లేస్ ఎక్కడ ఉండబోతుంది, సో ఇది అన్ని అంటే చాలా మంది పీపుల్ ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది? సో శాంప్కి బేసిక్గా దీనికి మనం ట్రాన్స్పరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తాము. మన sports.ap.gov.in దాంట్లో శాప్ లీగ్కి రిజిస్ట్రేషన్ అనేది కూడా మనం చేయొచ్చు క్రీడా యాప్ ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్, చాలా పేపర్స్, మీడియాస్ దీంట్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్, మనకు టాలెంట్ అనేది స్కూల్ నుంచే వస్తుంది. సో కొలాబరేటింగ్ విత్ ద స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కూల్కి కూడా త్రూ SGF మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాము. సో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి ఎవ్రీ మెథడ్ పాసిబుల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మనం ట్యూస్డేస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ చేస్తాము. సెలెక్షన్ కమ్ కాంపిటీషన్స్ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అవుతున్న పిల్లలు ఆటోమేటిక్గా మనకి త్రూ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ స్టేట్ లెవెల్కి వాళ్ళ నేమ్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. అండ్ ఈచ్ స్పోర్ట్కి డిఫరెంట్ హోస్ట్ డిస్ట్రిక్ట్ పెట్టాము. సో అక్కడ ఉన్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ DSDO డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ హోస్ట్ చేస్తుంది స్టేట్ లెవెల్ ఈవెంట్ని. సో ఫస్ట్ మనం దీనికి 21st రోజు తిరుపతిలో చెస్ శాప్ లీగ్ స్టేట్ లెవెల్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఐ విష్ అండ్ హోప్ మీ అందరి సైడ్ నుంచి దానికి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఐ ఎక్స్పెక్ట్ నియర్లీ అరౌండ్ 20,000 పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ ద చెస్ లీగ్ అలోన్ అట్ ద స్టేట్ లెవెల్. సో ఖచ్చితంగా మనకి దీంట్లో నుంచి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మొదలవుతుంది.